ప్రభావతి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణమైన మీనా. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, బాలు మరియు మీనా ఇద్దరూ కలిసి శివాని రాజేష్ వాళ్ళ ఇంట్లో దింపి వస్తారు. రాజేష్కు మరియు రాజేష్ వాళ్ళ వైఫ్కి చెప్పి వస్తారు, జాగ్రత్తగా చూసుకోండి శివాని, ఏమనుకోకండి మీ ఇంట్లో పెడుతున్నాము అని అనడంతో, అదేంటిరా అలా అంటున్నావు బాలు, మీ మంచి మనసు ఏంటో మీరేంటో మాకు తెలియదా, మేము అలా ఎందుకు అనుకుంటాం, మా స్వంత తమ్ముళ్ళలాగా చూసుకుంటాం అనేసి రాజేష్ వాళ్ళ భార్య అంటుంది. తిరిగి కారులో ప్రయాణంకి వస్తారు బాలు మరియు మీనా. కారులో మాట్లాడుకుంటుంటారు. ఏమండి, నేను ఇంటికి రానండి, నాకు భయం వేస్తుంది, అత్తయ్య ఇంటికి వస్తే రానిస్తుందో లేదో అనేసి అంటూ ఉంటుంటే, అదేంటి మీనా, నేనున్నాను కదా, నేనున్నాక నిన్ను ఎవరేమంటారు, ఏం బాధపడకు అనేసి మాట్లాడుకుంటూ ఇంటికి వస్తారు. ఇంతలో ఇంట్లో రావడానికి కాలు కడపలో ముందుకు పెడుతుంది. ఆగు, ఎక్కడికి వస్తున్నావే, నీకు ఇంకా ఏం బుద్ధి రాలేదా, చెప్పాను కదా రావద్దని, మళ్ళీ ఎందుకు వచ్చావు అని ప్రభావతి అంటుంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మీనా ఏం తప్పు చేసిందని ఇంట్లోకి రాకుండా ఉంటుంది అనేసి బాలు అంటుంటే, అరే మాటకు మాట సమాధానం చెప్తున్నావు కానీ రావడానికి వీల్లేదు అనేసి ప్రభావతి అంటుంది. బాలు సత్యం దగ్గరికి వచ్చి, నాన్న ఇది ఏంటి, మనోజ్ గాడు అమ్మ ఇద్దరు కలిసి నా భార్య బంగారం దొంగతనం చేసి దాన్ని అమ్మేశారు, అప్పుడు మరి వీళ్ళకి ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని, నా భార్య మాత్రం ఎందుకు వెళ్ళిపోతుంది, నా భార్య ఏమన్నా దొంగతనం చేసిందా అనేసి మాట్లాడుతూ ఉంటాడు బాలు. సత్యం సైలెంట్గా ఉంటాడు. ఇంతలో దొరికింది కదా ఛాన్స్ అనేసి రోహిణి మరియు మనోజ్ ఇద్దరు కోప్పడతారు బాలుని. మీనాని అంతా తప్పు అన్నట్టుగా మీనా ఇంట్లో ఉండొద్దు అనేసి మాట్లాడుతూ ఉంటారు. రవి మరియు శృతి బాలు మరియు మీనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా కానీ ప్రభావతి మీరు ఎవరు ఇంట్లోకి రావడానికి వీలు లేదు, ఇది నా ఇల్లు, మీరు ఉండాలి అంటే మాత్రం కుదరదు అనేసి చెప్తా ఉంటుంది ప్రభావతి. సత్యం వస్తాడు లైన్లోకి. ఏంటి ప్రభావతి అలా మాట్లాడుతున్నావు, ఎవరో శివ చేశాడు, శివ చేసేది తప్పే, నేను కాదు అనను, కానీ శివ చేసిన తప్పుకి మీనా ఎలా బయటికి వెళ్తుంది, మీనాను రాకు అని ఎందుకు అంటున్నావు అనేసి సత్యం అంటుంటాడు. అంతే, నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టు వినకపోతే మాత్రం చాలా పరిణామం వేరే ఉంటుందనేసి ప్రభావతి సత్యంను బెదిరిస్తూ ఉంటుంది. ఏంటి ప్రభావతి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అనేసి సత్యం అంటుంటే ఇంట్లోకి వెళ్ళి కోపంగా వెళ్తుంది ప్రభావతి. ఇంతలో పోలీస్ వాళ్ళు వస్తారు. వచ్చి ఎవరున్నారు లోపల అనడంతో బయటకు వచ్చి చూస్తుంది ప్రభావతి. ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా, లేదంటే లేదు, లేదంటే ఊరుకుంటారా అనేసి అంటా ఉంటే, ఎందుకు నేను ఇస్తాను కంప్లైంట్ అనేసి ప్రభావతి పోలీసులతో మాట్లాడుతూ ఫైల్ తీసుకుంటుంది. వద్దు అత్తయ్య వద్దు, మీరు కంప్లైంట్ చేయొద్దు, శివాని జైల్లో వేయొద్దు అనేసి మీనా మాట్లాడుతూ ఉంటుంది. ఎంత బ్రతిమిలాడినా ప్రభావతి మీనా చేతులు నెట్టేసి మరీ పోలీస్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బుక్ ఫైల్ తీసుకొని ఫైల్లో మ్యాటర్ రాసి సంతకం పెడుతుంది. శివ పైన కేసు నమోదు చేస్తుంది ప్రభావతి. బాలు మీనా ఎంత ట్రై చేసినా కానీ అస్సలు వినకుండా వాళ్ళపైన శివ పైన కేసు పెడుతుంది ప్రభావతి. ఇదిలా చూస్తున్న రోహిణి మరియు మనోజ్కి దొరికిందే ఛాన్స్ అనుకొని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. మీనానే దొంగతనం చేసినట్టుగా, మీనాదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. త్వరగా వెళ్ళు బయటికి, ఇక్కడ ఉండద్దు నువ్వు అనేసి ప్రభావతి మీనాని అంటుంటే సత్యం అడ్డుకుంటాడు. మీరందరూ ఒకటైనప్పుడు నేనెందుకు ఉండాలి ఈ ఇంట్లో అనేసి ప్రభావతి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. ఎంతకీ మనోజ్ మరియు రోహిణి, రవి మరియు శృతి, మీనా మరియు బాలు ఎంతమంది అద్దు బయటికి వెళ్ళకు అని ఎంత బ్రతిమిలాడినా కానీ ప్రభావతి వినకుండా తన యొక్క బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇలా కోపంతో వెళ్ళినటువంటి ప్రభావతికి ఎవరు చుట్టాలు ఉండరు, కానీ మన దోస్తు అయినటువంటి కామాక్షి ఉంటుంది కదా, చెప్పకుండా చేయకుండా కామాక్షి వాళ్ళ ఇంటికి లగేజ్ తీసుకొని వెళ్తుంది. మరి ఇలా కామాక్షి ఆహ్వానిస్తుందా ప్రభావతిని, లేదంటే తిట్టి వెనక్కి పంపిస్తుందా తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.